కయ్యమేంటి? ఇందిరాగాంధీగా రాబోతున్న ఈ భామ పోలీసులు కేసులంటూ ఎందుకు తిరుగుతోంది? అసలు సంగతేంటో చూద్దాం. బీటౌన్లో రెబల్గా పేరు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ భామ రాజకీయాల్లోనూ అంతే దూకుడు చూపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుండి బీజేపీ నుండి ఎన్నికైన ఈ ముద్దుగుమ్మ అసలు వార్తల్లోకి ఎందుకు ఎక్కిందో, ఆమెను చంపేస్తామని అంటున్నదెవరు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది కంగనా. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ను క్రియేట్ చేసింది. అయితే ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించే వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. భింద్రన్వాలేను కొనియాడుతూ విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. ఇక కంగనాను వీడియో ద్వారా బెదిరించిన వ్యక్తులు ఓ గదిలో కూర్చొని ఉన్నారు. అందులో ఇద్దరి వేషాధారణ మాత్రం నిహంగ్ సిక్కుల తరహాలో ఉంది. ఇందిరాను హత్య చేసిన బాడీగార్డులు సంత్వంత్ సింగ్, బియంత్ సింగ్ గురించి కూడా ఆ వ్యక్తి వీడియోలో ప్రస్తావించారు. దీంతో భయపడిపోయిన కంగనా ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసి మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో నటించడం ఎందుకు, కెలికి కయ్యం పెట్టుకోవడం ఎందుకు అంటూ చెవులు కొరుకుంటున్నారు నెటిజన్స్. For more videos like this, subscribe Big TV channel.